కొణిదెల పవన్ కళ్యాణ్ జననం కొణిదెల కళ్యాణ్ బాబు 1968 సెప్టెంబరు 2 తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశాడు. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవర్ స్టార్ గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం 1998, తమ్ముడు 1999, బద్రి 2000, ఖుషీ 2001, జల్సా 2008, గబ్బర్ సింగ్ 2012, అత్తారింటికి దారేది 2013, భీమ్లా నాయక్ 2022 మొదలైన సినిమాలలో నటించాడు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై అతను సినిమాలను నిర్మిస్తున్నాడు. 2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించాడు. తన సోదరుడు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తరువాత అతను పార్టీని విడిచిపెట్టాడు. 2014 మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించాడు. ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు. అతను దాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తింపబడ్డాడు. ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) అనే స్వచ్ఛంద ట్రస్ట్ను స్థాపించాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. అతనికి మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు. మంచి వాక్ ధాటి కలిగినవారు.